సింపుల్గా రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి అది కాగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి అవి వేగాక తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి ఒకసారి కలిపి తరువాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి ఇంకోసారి కలిపి మూత పెట్టి వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కావాలంటే కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు. నీరు అంతా ఎగిరిపోయే వరకు ఉంచి పొడి మసాలా, కొత్తిమీర వేసి కలిపి దింపేసుకోవడమే. అంతే, ఈజీ చికెన్ కర్రీ అయిపోయినట్టే.